చాలా మంది గొడవల మధ్యలో దేవుడిని పిలుస్తారు, సమస్యల మధ్యలో దేవుని పిలుస్తారు. ఎప్పుడైనా మీ జీవితంలో అన్ని చక్కగా ఉన్నప్పుడు దేవా ఎక్కడున్నాయా మాట్లాడాలని ఆశతున్నానయ్యా, దేవా నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను స్తుతించాలని ఆశతున్నాను ప్రభా. ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని ప్రేమతో ఆయన సన్నిధిలోకి వచ్చి దేవా ఈరోజు నేను ఏం అడుగుతలేదు, కేవలం నీకు థ్యాంక్ యూ చెప్తానికి వచ్చాను, ఐ లవ్ యూ చెప్తానికి వచ్చాను ప్రభా. ఇప్పుడైతే చివరిసారిగా దేవునితో లార్డ్ ఐ లవ్ యూ లార్డ్, నేను ప్రేమిస్తున్నాను ప్రభా, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ప్రభా. మనుషుడు ఎప్పుడైతే పాపం చేశాడో మనుషుల్లో భయం వచ్చిందండి, మనుషులకు భయం వచ్చింది. ఆదాము పాపం చేసిన వెంటనే దేవుడు వస్తా ఉంటే చల్లపోట వెళ్ళిన ఆయన వస్తా ఉంటే వెళ్ళి దాక్కుని ఉన్నాడంట. ఆదామా ఎక్కడున్నావు ఆదామా, నీకు భయపడి ఇదిగో ఈ చెట్ల వెనకాల దాక్కునున్నా, నేను దాక్కునున్నా. ఈరోజు మనుషుడు దాక్కుంటున్నాడు, కారణం ఏంటంటే దేవుడు అంటే భయం. ఈరోజు కూడా ఆలయానికి రావట్లేదు మనుషుడు, కారణం ఏంటి తెలుసా? భయం. దేవుడు నన్ను చంపేస్తాడేమో, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో. దేవుడు ప్రేమించే దేవుడు. నువ్వు కానీ వచ్చి తప్పులు ఒప్పుకుంటే ఆయన సరిదిద్దే దేవుడు. ఈరోజు సాకులు చెప్తున్నాను, రాధని చెప్పినట్టే, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఇట్లా చేశాను అంటున్నారు దేవుని దగ్గర వచ్చి. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నాను, నేను ఇలాంటి కార్యం చేశాను అంటున్నాడు. ఇట్ ఇస్ రాదర్ టు సే ఐఎమ్ సారీ. అదే యేసు ప్రభు నేర్పిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి రావాల్సిన తప్పిపోయిన కుమారుడు పనే తిరిగి వచ్చి నీకు విరోధంగా, పరలోకం విరోధంగా నేను పాపం చేశాను, ఐఎమ్ సారీ. ఇంకా చెప్పుకోదామని అనుకుని తన నోటిలో ఉంటునేటప్పటికే తండ్రి వచ్చి తన హృదయాన్ని ఎరిగిన తండ్రి హత్తుకుంటున్నాడట, ముద్దాడుతున్నాడట, ప్రేమిస్తున్నాడట. ఈ గాడ్ లవ్. ఒకటే అంటున్నాడట, గాడ్ లవ్. దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమ ఉన్నాడు. మనం కానీ ఆయన ప్రేమతో ఆయన దగ్గరకు వస్తే ఆయన నిశ్చయంగా మనల్ని హత్తుకునే దేవుడు, మనల్ని ఆయన కౌగుట్లు ఎత్తిపెట్టుకునే దేవుడు, మనం పోగొట్టుకునే అన్ని తిరిగి ఇచ్చే దేవుడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు నేను దాసుడుగా ఉంటానని చెప్తానికి వచ్చాడు, కానీ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పోగొట్టుకునే అన్నీ ఇచ్చాడు తండ్రి.